ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పార్థసారథి గారికి స్వాగతం సుస్వాగతం. వాటన్నింటి కూడా జనాలకు ఇబ్బందికరంగా ఉన్నది రద్దు చేసి మండల పరిషత్ విధానాన్ని ఇవన్నీ కూడా ప్రవేశపెట్టడం. అట్లాగే ఆయన 84లో ఆయనకు వెన్నుపోటు వచ్చి ఒక తాత్కాలికంగానే జరిగింది. అప్పుడు దేశమంతా దేశంలో ప్రముఖ నాయకులంతా కూడా ఆయన పక్షాన్ని నుంచి మళ్ళా నెల రోజుల మీద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం.
వర్గాలకి ఏమేమి కావాలో ఆ సమయాల్లో ఆ విధంగా ఆలోచించి ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన చేయడమే మన తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పేసి మనం చెప్తాం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం, పేదవాడి ఆత్మగౌరవం ఆ రోజు సమస్య అయితే, మరి తెలుగు ఏ విధంగా చాటి చెప్పింది, తెలుగు గొప్పతనాన్ని, తెలుగు గుర్తింపుని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా చాటి చెప్పింది ఎన్టీ రామారావు గారు అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఆ రోజు పేదరికం, ఆ రోజు ఒక గోడు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, తినడానికి తిండి లేదు, గోడు గోడు గుడ్డ అనే నినాదాన్ని తీసుకుని ఆ రోజు మన ప్రియతమ నాయకుడు ఎన్టీ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం, ఈ రోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే 2 రూపాయల కిలో బియ్యం అని కొట్టంగానే ఎన్టీ రామారావు గారి దూరస్పంలో ఇటువంటి సందేహాలని చెప్పేసి మనం చెప్తాను. అదేవిధంగా పేదవాడు గౌరవంగా బట్టలు కట్టుకోవాలి, చినిగిపోయిన కోకతో చినిగిపోయిన బట్టలతో మరి ఏ పేదవాడు కూడా అవమానాలు పడకూడదని జనతా వస్త్రాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి నాయకుడు దేశంలో ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి అందరికీ మనం చెప్తాను. అప్పటి వరకు కూడా గృహ నిర్మాణ కార్యక్రమం ఉన్నా కూడా అంత ముందున్న ప్రభుత్వాలన్నీ కూడా ఎన్టీ రామారావు గారు రాకముందు గుడిసెలకి 800 రూపాయలు గృహ నిర్మాణానికి ఇస్తూ ఉండేవి. కానీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ పూరి గుడిసెలు కాదు, వాడి ఆత్మ గౌరవం ఏ విధంగా అయితే పెంపొందించబడుతుందో ఆ విధంగా పక్కా గృహాలు నిర్మించాలని దేశంలో మొట్టమొదటి పక్కా గృహాలు ప్రారంభించింది. అంటే పెంకులు కానివ్వండి, లేదా స్లాబ్ కానివ్వండి వేసిన మొట్టమొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి ప్రారంభిస్తాను. అదేవిధంగా ఈ రోజు అవసరాలు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఊరికి ఒక 5 4 కూడా ఇంజనీర్లు ఉండేవారు కాదు, ఊరికి ఒక 5 6 డిగ్రీ వాళ్ళు ఉండేవారు కాదు. కానీ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మరి ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్, ఒక గ్రాడ్యుయేట్, ఒక పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఈ రోజు అవసరం ఏంటంటే ఆ పిల్లలందరికీ కూడా, మన బిడ్డలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తామని నేను ఈనాటి అవసరానికి తగ్గట్టు, ఈనాటి ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు ఈ రోజు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని రాకెట్లా దూసుకెళ్లే విధంగా మరి పెట్టుబడులు తీసుకోవడం కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకురావడం కానీ చేసి మన దేశంలోనే ఈ రాష్ట్రాన్ని ఉన్నత తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారని చెప్పేసి చేస్తారు. అందరికీ అదృష్టం, మన పార్టీ 44 సంవత్సరాలైనా కూడా మనది యంగెస్ట్ పార్టీ. ఎందుకంటే మనకి యువనేత లోకేష్ గారి పేరు మీద, లోకేష్ గారి నామం మీద ఒక అత్యంత యువకుడు మరి యువ నాయకత్వం మనకు ఉందని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను ఈ పార్టీ ఎప్పుడు కూడా ముసలి పార్టీ కాదు. ఈ పార్టీ ఎప్పుడు కూడా ఈ దేశ చరిత్రలో యవ్వనపూరితమైన ఆలోచనతో ప్రజల అవసరాలకి తగ్గట్టు పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈరోజు మరి కార్యక్రమాన్ని మన కోటిపల్లిలో పెద్ద ఎత్తున పెట్టారు. మీరందరూ కూడా తప్పకుండా అక్కడికి రావాలి. ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళవండి, ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అక్కడ చేస్తారు తప్పకుండా మన. ఎందుకంటే ఆ గ్రామ ప్రజలందరూ కూడా మన పార్టీ అధ్యక్షులు అందరూ మన పార్టీ కార్యాలయాన్ని నిర్వహించడం జరిగింది. మన ఈ 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని మన కోటిపల్లి నిర్వహించుకుందామని చెప్పేసి మనం చేస్తూ